వాళ్ళని తిట్టట్లేదులేండి, కాంగ్రెస్ అయినా వాళ్ళైనా. ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాల్వ సుజాత గారు జాయిన్ అయ్యారు. సుజాత గారు ఏంది పేగులు మెళ్ళ వేసుకుంటా, తొండలు పంపిస్తా, ఇంకేంది ఇక తిట్లు, నేను తిట్టలే నేను. సరే అది ప్రతిపక్షంలో ఉంటే ఓకే, కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కొంచెం అవి తగ్గిస్తే మంచిది కదా. నమస్తే అండి, గుడ్ ఈవినింగ్ అండి. జీ న్యూస్ ప్రేక్షకులకి, నా తోటి పార్టిసిపెంట్ సోదరులకి, స్వామికి కూడా. మీరు చెప్పినటువంటి మాటలు అందరూ కూడా పాటించి ఉంటే, గతంలో గాని ఇప్పుడు గాని నిన్నటి వరకు గాని పాటించి ఉంటే ముఖ్యమంత్రి గారికి అంత ఆవేశం గాని అంత కోపం గాని అలాంటి మాటలు రాకపోయేవి అనేది గుర్తుంచుకోవాలి. మొన్న ప్రెస్ మీట్ పెట్టి తిట్టిన మాటలు కేసీఆర్ గాని కేటీఆర్ గాని ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు ఎట్లా పడితే అట్లా మాట్లాడిన తర్వాత అసలు అన్నం పెడుతున్నారా తినడానికి పెడుతున్నారా? నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఇంట్లోనే భార్య బిడ్డలే భరించలేరు, మాట్లాడితే. మొన్న ప్రెస్ మీట్ లో పర్టికులర్ గా మీకు ఆబ్జెక్షనబుల్ వర్డ్స్ ఏంది? గతం నుంచి ఇప్పటిదాకా తిడుతూనే కేటీఆర్ తిడుతూనే ఉన్నాడు కదండి ప్రతిసారి. రేవంత్ రెడ్డి గారిని వినండి. రేవంత్ రెడ్డి గారిని మొన్న తిట్టినటువంటి మాటలు మీరు మర్చిపోయిండ్రా? ఎన్ని బూతులు తిట్టిరు కేటీఆర్ ఒకసారి గుర్తు చేసుకోండి. నాకైతే గుర్తుంది ఏంటంటే జూబ్లీస్ ప్రచారంలో రేవంత్ రెడ్డి చెత్తనా కొడుకారన్నాడు. మొన్న 3 రోజులు 4 రోజుల కిందనే కేటీఆర్ ఇష్టం వచ్చినట్ల నోటికి వచ్చినట్ల ముఖ్యమంత్రి ఇక నేను మాట్లాడలేను గాని ముఖ్యమంత్రి గారిని పట్టుకొని నోటికి వచ్చినట్ల మాట్లాడాను. గతంలో ఈ రోజు ప్రేమేందర్ రెడ్డి మర్చిపోయినో ఏమో నాకైతే తెలియదు కానీ కిషన్ రెడ్డిని రెండ మంత్రి అని తిట్టినటువంటి మాటలు ఏమో నాకైతే గుర్తున్నాయి కానీ ప్రేమేందర్ అన్న గుర్తున్నాయి అనలేదని అంటాం. రాకేష్ గారు కేంద్ర మంత్రి నేను చెప్పిన కదా, అరే ఇద్దరు అదే ఒకే దీంట్లో చెప్తాను. ప్రేమేందర్ అన్న అంత ఫీల్ అవ్వకండి, మీ గురించి కూడా నేను చెప్తాను. సరే, ఈ రోజు రేవంత్ రెడ్డి గారి మాటలకి అబ్జెక్షనా, లేకపోతే గతంలో కేసీఆర్ మాట్లాడినటువంటి మాటలకి జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉందా లేదా? తోలు తీస్తా అన్నాడు, ఎందుకు తీస్తా అంటాడండి? తోలు ఏం చేసిరని తోలు తీస్తారు? ఈయనెవరు, ఏమైనా బడిపంతులా లేకపోతే బెత్తం పట్టుకొని కూర్చున్నాడా? దమ్ము ఉంటే అసెంబ్లీలోకి రమ్మన్నాము, మాట్లాడమన్నాము. అసెంబ్లీ ఇడిచిపెట్టి ప్రెస్ మీట్ పెట్టి గైబైపోయి ఫామ్ హౌస్ లో పండుకునేటటువంటి వ్యక్తికి కూడా సమాధానాలు చెప్పి అందరూ సమాధానం చెప్పలేక దాచుకొని ఉన్నాడు అనంటే చూస్తూ ఊరుకుంటాడు. రేవంత్ రెడ్డి గారే స్వయాన పిలిచారు, రా అసెంబ్లీలో కూర్చుందాం, చర్చ చేద్దాం. నీళ్ల మీద మాటికి రేవంత్ రెడ్డి గారి మీద విరుచుకుపడి ఇష్టం వచ్చినట్లు నోటికొచ్చి మాట్లాడి ఎట్లా పడితే అట్లా మాట్లాడి చంద్రబాబు నాయుడుకి దారాదత్తం చేసిన తెలంగాణ నీళ్ళని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఇప్పుడు ప్రేమేందర్ అన్న అడిగిన మాటలకి బీఆర్ఎస్ లకు సమాధానం చెప్పమనండి. 290 టీఎంసీలు చాలు అని ఒప్పుకున్నది ఎవరండి? 500 టీఎంసీలు అటు జగన్మోహన్ రెడ్డికి దారాదత్తం చేసింది ఎవరు? ఆ పళ్ళన్ని తప్పుడు పళ్ళన్ని చేసి నేపాలని మా మీద వేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడి కృష్ణా జలాల మీద మాట్లాడతాడు. కేసీఆర్ వచ్చి కాళేశ్వరం కథ ముగిసేసి కాళేశ్వరం కాలనాగయ్య కాటేసిన తర్వాత కూడా ఇంకా కృష్ణ జలాల గురించి మాట్లాడతాడు. నేను అడుగుతా, 1,00,000 కోట్ల రూపాయలు ఎవరిని అడిగి ఖర్చు పెట్టిండండి కేసీఆర్? ఎవరినన్ను అడిగిండా? ఎవరు ఆమోదమన్న తీసుకున్నాడా? బిల్లులు దాన్ని ఇష్టం వచ్చినట్లు పాస్ చేసుకొని కేసీఆర్ ఎంత చెప్తే అంత. ఈరోజు ఎవరు ఆ బాధపడిస్తున్నది? ఎవరు ఆ పాపానికి బాధ్యులేరు? ఎవరు ఆ రుణాన్ని కట్టాల్సి వస్తున్నది? కేసీఆర్ కుటుంబ సభ్యులు ఏమైనా కడుతుండ్రా? ఈరోజు కాళేశ్వరం మూతపడిపోయినటువంటి పరిస్థితి కన్నా దారుణం అయిపోయింది. 1,00,000 కోట్ల రూపాయల మీద వడ్డీ ఎవరు కట్టాలండి? ఇవన్నీ ఈరోజు భరిస్తున్నటువంటి ప్రభుత్వానికి దాని మీద అప్పులు బాధ్యత లేకున్నా దానికి కారణం లేకున్నా తెలంగాణ ప్రజల మీద భారం పడుతుంటే ఎవరికైనా కోపం రాదా? గతంలో కేసీఆర్ కి ఎందుకు కోపం వచ్చింది? ఎందుకు తిట్టిండు అందరినీ? తెలంగాణ ధనిక తెలంగాణ ఇస్తేమి 17,000 కోట్ల మిగులు బడ్జెట్ ఇస్తేమి దాన్ని తీసుకొని పోయి కేవలం 72,000 కోట్ల రూపాయలే. కేవలం 72 అంటే 72,000 కోట్ల రూపాయలు. 16 మంది ముఖ్యమంత్రులు తెలంగాణని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ని పరిపాలిస్తే కేసీఆర్ ఒకడొచ్చి 8.5 లక్షల కోట్లు తెలంగాణ మీద బాకీ పెట్టింది కాక వీళ్ళకి దమ్ము ధైర్యం ఉండి మళ్ళీ బయటకు వచ్చి మాట్లాడతారు. దాని గురించి మాట్లాడమనండి, చర్చ చేద్దాం, రమ్మనండి. ఎప్పుడన్నా మీరు ఖర్చు పెట్టిన లెక్కలు చూపించండి. ఎందుకు ఖర్చు పెట్టరు? ఎందుకు ఎవరు అనుమతి తీసుకొని 1,00,000 కోట్ల అప్పులు చేశారు తెలంగాణల మీద? బరాబ్బర్ తిడతారు, బరాబ్బర్ అంటారు. తెలంగాణ సొమ్మును కాజేసినోడు, తెలంగాణ సొమ్ముని మొత్తం సర్వనాశనం చేసిన వాళ్ళని ఊరుకుంటారా అండి? నీ మీద కేసులు పెడితే జైలుకు పోతారేమో అంతే. కానీ తెలంగాణ ప్రజల మీద మోపిన భారం ఎవరు కట్టాలా డబ్బులు? నేనేం పాపం చేయకున్నా నేను 2.5 లక్షల అప్పున్నా, ప్రేమేందర్ అన్న అప్పున్నాడు, ఇక్కడున్న బీఆర్ఎస్ నాయకుడు స్వామి కూడా రాకేష్ కూడా అప్పున్నాడు. ఎందుకు అప్పున్నామండి మనం ప్రభుత్వానికి?
ఏం తప్పు చేసి తెలంగాణలో పుట్టడం మన తప్ప, లేకపోతే కావాలని కోరుకొని తెచ్చుకున్న తెలంగాణలో బాకీ అనుభవించుండని బాధపడడానికి కారణమా? ఎవరు కారణమే చెప్పండి. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కేంద్రంలో బీజేపీ చేసిన భారాలు నెత్తి మీద పడతాయి, తెలంగాణలో కేసీఆర్ చేసిన భారాలు నెత్తి మీద పడతాయి. ఏం బాకీ, ఏం తప్పు చేసినామండి? కేంద్రం చేసిన 2 లక్షల అప్పు, రాష్ట్రం చేసిన 2 లక్షల అప్పు మేమెందుకు కట్టాలి? ఇవన్నీ కోపాలతో డెఫినెట్ గా ఎవరన్నా అంటారు. ఏ ఏ ఏ బాధ లేనోడు కేసీఆరే తిట్టిండు. అన్ని బాధల మధ్యలో తెలంగాణని పరిపాలిస్తూ ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నిలబెట్టుకుంటుంటే ప్రేమేందర్ అన్న అడుగుతాడు 421 హామీలు అనంట. అన్నా నువ్వు ఒక్కసారి 15 లక్షల గురించో లేకపోతే 2 సంవత్సరాలకి 2 కోట్ల ఉద్యోగాల గురించో జవాబు చెప్పి మిగతా విషయాలు మాట్లాడితే బాగుంటదన్న. 11 సంవత్సరాలు దాటింది కేంద్రంలో అధికారంలో ఉండి తెలంగాణ రాష్ట్రానికి కనీసం 50 లక్షల ఉద్యోగాలన్నా తీసుకురాగలిగినరా అన్న? ఏం మాట్లాడతారు? ఏం కొద్దని 50 లక్షల ఉద్యోగాలు 50 లక్షల ఉద్యోగాలు ఎట్లా కాదు భరత్ గారు చెప్పేది నండి. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అని అంటే 11 సంవత్సరాలకి 22 కోట్ల ఉద్యోగాలు కదా. ఉన్నదే 3.5 కోట్లు 50 లక్షల మరి ఆయన ఉద్యోగాలు. చెప్పాలి వాళ్ళు ఎట్లా చెప్పిర్రో, ఏ ఉద్దేశంతో భరత్ గారు. చెప్పాలి మరి ఆ దేశం ఏ ఉద్దేశంతో చెప్పిర్రో చెప్పాలి కదా. మరి నా ఉద్దేశం ఒకటి ఇప్పుడు మీకు ప్రతి ఇంటికో ఉద్యోగం రావాలి. పార్టీలు ఎట్లా డైవర్ట్ చేస్తున్నాయో సరే భరత్ గారు. నేను అనేది సుజాత గారు ఒక్క నిమిషం. సుజాత గారు ఒక్క నిమిషం. ఇప్పుడు కేసీఆర్ తిట్టుండొచ్చు, ఒక నిమిషం. కేసీఆర్ తిట్టుండొచ్చు, కానీ వయసులో పెద్ద మనిషి కేసీఆర్. రేవంత్ రెడ్డి కంటే 20 సంవత్సరాలు పెద్ద. తిడితే మర్యాద జవాబు చెప్తే రేవంత్ రెడ్డి కీర్తి ఇంకా పెరుగుతుంది కదా. అంటే ప్రతిసారి అనుకుంటూ తమలపాకుతో కొడితే విసరకరతో కొడతా అని చెప్పాడు. 1కి 10 అంటానే చెప్పాడు చిట్ చాట్ లో. చెప్తాడు మరి. పని పాట లేదు ఏం చెప్తారు? ఇప్పుడు మిగిలిందే కాదు కదా. అన్నది రేవంత్ రెడ్డి సతీష్ గారు మిగిలిందే కాదు కదా. ఇంకేం మిగిలింది? జూబ్లీస్ లో ఓడిపోతే దిక్కు దివాణా లేదు. ఈ రోజు చాలా పెద్ద పెద్ద మెజార్టీతో గెలిచిర్రట. ఆగండి అన్న, ఆగండి. మీరు చాలా సేపు మాట్లాడింది కదా, నన్ను 5 నిమిషాలు మాట్లాడండి. పంచాయతీ ఎన్నికలలో తరిమి కొడతారన్నారు. ఏమైంది? ఎందుకు ఎవరెవరిని తరిమి కొట్టిండ్రు? ఎందుకు మరి మీకు 65% రాలేదు? రావాలే కదా. అట్లా అంటే ఏమంటారు? వీళ్ళు అసలు ప్రచారానికే పోలేదంట. ఎందుకు ఇంట్లో తిని కూర్చోమన్నారా? ఎందుకు మీకు ప్రజలు మీకు ప్రతిపక్షంలో కూర్చోబెట్టింది? ఎందుకు మీరు బలపరిచిన అభ్యర్థులకు, పోటీ చేస్తున్న అభ్యర్థులకు మీరు సహకరించొద్దా? ఇంట్లో కూర్చున్నారంటే ఓట్లు వాళ్ళే వేసేసిరంట. అట్లా ఇంట్లో కూర్చుంటే ఇట్లా కోట్లు ఎందుకు ఖర్చు అవుతుండే? ఇట్లా రాజకీయం ఎందుకు కంపులు వేసిపోతుండే? అబద్ధాల మాటలకు భరత్ గారు సబ్జెక్టు కాకుండా భరత్ గారు నడుస్తుంది. నేనేమంటా అంటే భరత్ గారు సబ్జెక్ట్ మాట్లాడాలంటే అక్క 2 చెప్పింది. కాంగ్రెస్ వాళ్ళు తిట్టిందంట. పొద్దున్న లేస్తే నెహ్రూని తిట్టకుండా ఉన్నారా? కాంగ్రెస్ అని సోనియా గాంధీని తిట్టకుండా ఉంటారా? రాహుల్ గాంధీ ఎన్ని తిట్లు తిట్టిర్రండి. సోషల్ మీడియా వేదికల వీరే తిడతారు, పార్లమెంట్ లో వీలే తిడతారు. తిట్టకుండా విమర్శలకు తిట్లకు తేడా ఉంది. అంటే నీ కులాన్ని, జాతిని మార్చేస్తే తిట్లు కావు అవి. పుట్టిన కులాన్ని, మన జాతిని మార్చేస్తే తిట్లు అన్నారేమో మీ భాషలో. విమర్శలు రాజకీయంగా చేయాలి, వ్యక్తిగతంగా. వాళ్ళు ఖాన్ అంట, ఆమె ఇటలీ నుంచి వచ్చిందంట, ఇవి విమర్శలు ఎట్లయితే? వాళ్ళ పుట్టుక గురించే మీరు అవమానించినప్పుడు, పుట్టుక గురించే రాహుల్ గాంధీ గారు ఇప్పటిదాకా కూడా ఏనాడు మోదీ గారు రాహుల్ గాంధీ గారు బూతులు తిట్టలే. మీరే తిట్టిర్రు. పార్లమెంట్ సాక్షిగా తిట్టిర్రు, బయట తిట్టిర్రు, లోపల తిట్టిర్రు. మీరు చెట్ట మాట్లాడతారన్న. ఇక్కడ ఉన్న బండి సంజయ్కి నోరొక్క అదుపు లేదు. కేంద్రంలో కూర్చొని ఇందిరాగాంధీ, నెహ్రూని, గాంధీ మహాత్ముని అందరినీ తిట్టుకుంటూ వచ్చేది మీరు. ఎవరిని ఇడిచిపెట్టిర్రన్నా? మీరు కొత్తగా చెప్తే ఏదైనా సిద్ధులు అంటారు కానీ శరత్ గారు